హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దావత్ దిల్సే. టంటడైన్ ఎండు చేపల టమాటా కూర సూపర్గా ఉంది. ఇలా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో ఎండు చేపలు చేయడం చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా టమాటాలతో వితౌట్ చింతపండుతో చేసి చూపిస్తాను. నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. నేను మాత్రం చూస్తున్నారు కదా, ఇలా అలా కాస్త ఎండుచేప ముక్క అలా పెట్టేసుకొని తింటూ ఉంటే ఆహా. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. చంటడైన్ వచ్చినాయి ఎండు చేపలు. సో ఈ చేపల పేర్లు నాకు తెలియదండి, సో ఇంట్లో ఉన్నాయి వండేస్తున్నా. ఫస్ట్ అయితే చేపల్ని నీట్గా కడిగి కాస్త వేడి నీళ్ళలో కడిగేసి తీసుకొచ్చేసా. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసా. ఆల్రెడీ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసుకొని లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, వాటర్ ఉన్నాయి అందుకే ఒక్కొక్కటిగా వేసాను. ఒక 2 నిమిషాల తర్వాత వేరే వైపు కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి, మరి హై ఫ్లేమ్లో పెట్టేయకండి, తొందరగా మాడిపోతుంది. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు అదే ఆయిల్లో కర్రీ చేసుకుందాం. సో అదే సూపర్గా ఉంటుంది. ఆ ఆయిల్లో ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పట్టేస్తుంది. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఓకే, ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా కాస్త ఉల్లిపాయలు మెత్తగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఓకే బాగా కలుపుకుందాం. అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే మెంతి ఆకు వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు ఉంటే వేసుకోండి, లేకుంటే ఆయిల్లోనే కాస్త మెంతులు అలా వేసుకున్నా సరిపోతుంది. నేను టమాటోస్ వచ్చేసి 3 కాస్త పెద్ద సైజువి తీసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకుంటే టమాటా మనకి తొందరగా ఉడికిపోతుంది. కాస్త ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో టమాటోస్ కాస్త హీట్ అయ్యే వరకు అలా పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత ఓకే, చూస్తున్నారు కదా, టమాటోస్ మంచిగా గుజ్జు గుజ్జుగా వచ్చేసింది. ఓకే సరిపోతుంది ఇలా ఉడికితే. ఇప్పుడు కారం, రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. ఒకవేళ జీలకర్ర పొడి లేకపోతే అప్పటికప్పుడు జీలకర్రని కాస్త ఇలా వేయించి క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే, ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ని యాడ్ చేయండి. సో ఇక్కడ నా వీడియో స్కిప్ అయిపోయిందండి, ఐఎమ్ సారీ. నేను చూపించిన గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసా. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ ఫుల్గా హీట్ అయిపోయింది. ఓకే, 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా బబుల్స్ బాగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపల్ని వేసుకొని ఆ గ్రేవీలో కాస్త డిప్ అయ్యే వరకు ఇలా కాస్త నిదానంగా కలుపుకుంటే ఎండు చేపలు కదా విరిగిపోకుండా ఉంటాయి. లాస్ట్లో లైట్గా గరం మసాలా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, ఒక 1/4 టీ స్పూన్ అనుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి, సో ఎండు చేపలని వేసుకున్న తర్వాత ఎక్కువగా దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో కాస్త ఆయిల్ సపరేట్ అయిపోతుంది, మూత పెట్టి ఉడికించుకుంటే చాలు. ఓకే, లైట్గా గరం మసాలా అంతా కూడా కర్రీలో బాగా కలిసేలా కలుపుకొని చూస్తున్నారు కదా, ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నా.
5 మినిట్స్ కంటే ఎక్కువ ఉడికించకండి. ఓకే, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. పర్ఫెక్ట్, బాగుంటుంది. మనం టమాటాలో వేసుకోం కాబట్టి ఇలా కాస్త కొంచెం థిక్గా ఉంటే ఆ పుల్ల పుల్లగా ఆ చేపలకి బాగా పడుతుంది. టేస్ట్ కిరాకు ఉంటుంది. కాస్త టేస్ట్ చూస్తున్నా. పర్ఫెక్ట్, ఉప్పు కూడా సరిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఓకే, సో ఇక నేను సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. ఎండు చేపలండి, ఆహా, ఈ స్మెల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, సూపర్గా వస్తుంది. దీనికి వేరే పెద్ద కాంబినేషన్స్ ఏం అవసరం లేదు. కాస్త రైస్ వేడిగా తీసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, నేనైతే కానిస్తున్నా. మీరు కూడా ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం ట్రై చేయండి, సూపర్గా ఉంది. ఈ చేపలనే కాదు, ఎండు చేపలు ఏ చేపలైనా కూడా ఇలా చేసుకోవచ్చు. పెద్దగా మసాలాలు కూడా ఏం లేవు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.